ఇంకా ఇంకా ఇంత డీప్గా చెప్పినప్పుడు సినిమా చూసిన తర్వాత ఇంకా మాట్లాడగలుగుతాం. 100% ఇది చూడాల్సిన సినిమా అండి. అందరూ ఇది మళ్ళీ ఇంకోటి, ఇది డబ్బు కోసమో ఆయన బిజినెస్ కోసమో దీంతో ఆయన డైరెక్టర్ అయిపోవాలని నిలబడిపోవాలనే ఒక ఒపీనియన్తో ఏంతో చేయలేదు ఈ సినిమా. అతనికి నచ్చిన డైరెక్టర్ మీద అతను ఒపీనియన్ చెప్పుకోవడానికి బాటల్లో చెప్పలేక నోటుతో ఒక సినిమా రూపంలో చెప్తున్నాడు. ఇదే కథ. దీనికి అందరూ నాకు తెలిసి అందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే ఇప్పుడు సినిమా అయిపోయింది, అంతా రెడీ ఉంది కదా, చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ కొంచెం ఇండస్ట్రీ పీపుల్ ఎవరైనా చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్ కానీ వాళ్ళు అన్న మాటలు కానీ ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఇంకా చూడలేదు ఎవరు. ఈ మంత్ ఎండింగ్కి రిలీజ్ ఉంటుంది, ఈ మంత్లోనే. సో నాకు తెలిసి 3-4 డేస్లో డైరెక్టర్స్ అందరికీ తర్వాత టోటల్ మీడియాకి అందరికీ 2 షోలు వేస్తానని అన్నాడు. సో 100% ఇది. ఇంకోటి ఇందులో బయటికి కూడా చెప్పలేని కూడా ఉంటాయి కొన్ని. చూసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి కూడా దీని గురించి మాట్లాడలేరు. ఎందుకంటే అక్కడ రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడితే పెద్ద డైరెక్టర్. సో ఈ సినిమా ప్రమోషన్ కూడా చాలామందిని పిలవడం జరిగింది, ఎవరు రాలే. ఇది ఇన్నర్ ఫీలింగ్ ఒపీనియన్ అండి. ఇన్నర్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో, లోపల బయటికి చెప్పలేరు. వాళ్ళ ఫీలింగ్ కూడా ఇందులో ఉంటుంది, ఫీలింగ్స్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం ఉంది ఇందులో, ఇండస్ట్రీ మొత్తం ఉంది. సో నాకు ఇప్పుడు అర్థమైంది పర్టికులర్గా ప్రభు గారి ఫీలింగ్ కానీ మీరు యాక్ట్ చేయడానికి ఒప్పుకొని ముందుకు రావడానికి కానీ ఏంటంటే బాగా ఇష్టమైన వ్యక్తి మనం అనుకున్నది కాకుండా వేరే ఏదైనా తప్పు చేస్తున్నాడు అనే ఫీలింగ్ అనుకుంటే, సో ఆయన డైరెక్ట్గా తిట్టినా అర్థం కాదు వీడికి, నువ్వు చేసే తప్పు ఏదో క్లారిటీగా నీకు చూపిస్తున్నావు. బాబు రామ్ గోపాల్ వర్మ నువ్వు చేస్తుంది రాంగ్ అని చూపించడానికి తీసిన సినిమా. ఏమో అది నాకు కూడా తెలియదు. అది అతని పాయింట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ అది. సో టైటిల్ అడిగారా పోనీ, ఎందుకు టైటిల్ పోనీ ఏదో పెట్టి ఆ తర్వాత చూసిన వాళ్ళకి అతని మీద ఆయన పేరే పెట్టాలి కొంచెం రాంగ్ చేసి అని ఇక బోల్ టైటిల్ ఉంటాయి కదా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి అండి, మధ్యలో ఎవరో యూట్యూబ్లో సాంగ్ ఏదో రిలీజ్ చేశారు అతని మీద. అతను ఇష్టం వచ్చిన పదాలు పెట్టారు, కుక్క నక్కయ్యో, అంత దిగజారి అయితే ఇది లేదు. ఎవరో రాడ్ గోపాల్ వర్మ అలాంటి రాడ్లు కానీ జంతువులతో పేర్లు కానీ అంత చీపు ఇది కాదండి. అసలు అలాంటి పదాలు కానీ అలాంటి వర్డ్స్ కానీ ఎక్కడ లేవు ఇందులో. అసలు అది ఇందులో అంతా ఒక డైరెక్టర్ ఇష్టమే కనిపిస్తుందండి. ప్రేమ, అతని మీద ఉన్న ప్రేమని ఎలా చూపించాలో ఎలాగ ఆయనకి చెప్పాలో తెలియక ఇలా తీసాడు ఇతను. అంతే అంతే. రావు గారు కనిపిస్తారు సార్ ఇంకో టైటిల్ అన్నా పెట్టచ్చు కదా, డైరెక్ట్ ఆయన పేరే ఎందుకు పెట్టేశారు, పోనీ ఏదో టైటిల్ పెట్టి వెళ్ళిన తర్వాత అరే ఇది రామ్ గోపాల్ వర్మ గారి గురించి అని మాకు తెలుస్తుంది, అయిపోయేది. టైటిలే రామ్ గోపాల్ వర్మ. మీరు చెప్పేది బాగా ఉంది, ముందు ఆయనకి చెప్పుంటే ఏదో చేతుడేమో. అంటే ఇలా పెట్టడం వల్ల జనాల్లోకి త్వరగా వెళ్తుందని ఒపీనియన్ పెట్టారా మరి ఏంటి? ఎందుకంటే అతని పేరు లేకపోతే ఎవరికి తెలియదు సినిమా. ఇది ఆయన బిజినెస్ అతని మీద అవుతుంది. అతని పేరు పెట్టుకొని వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అంతే. పచ్చిగా చెప్పాలంటే అతని వల్ల వీళ్ళకి పని వచ్చింది, ఇప్పుడు పని కలిగింది. సో ఏంటి ఏం చూపించారు అని చూడాలి అంటే అరే రామ్ గోపాల్ వర్మ సినిమా, రామ్ గోపాల్ వర్మ చూడాలి. మీరు చెప్పింది కూడా బాగుంది. ఇప్పుడు ఏమి అనుకోకంటే వెళ్తే సడన్ సర్ప్రైజ్ లాగా ఉంటుంది, అది కూడా బాగా ఉంది. ఒకరికొక థాట్ వస్తుంది బ్రదర్, ఏం చేస్తాం అంతే. శంకర్ గారు ఎలా ఉంది అంటే ఎప్పుడైనా మీరు ఆలోచించినప్పుడు, ఎప్పుడో శ్రీకాకుళంలో 10th చదివి వచ్చిన కుర్రాడు అనుకున్నారా అప్పుడు ఇండస్ట్రీకి వెళ్దామని వచ్చినప్పుడు అనుకున్నారా నేను ఈ రేంజ్లో వెళ్తాను అని అనుకున్నారా, లేకపోతే లేదు ఒక ఆర్టిస్ట్గా 40 సినిమాలు చేస్తే చాలు అనుకుని వచ్చారా? నేనైతే స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు యాక్టర్గా అనే థాటే లేదండి. నేను పెయింటింగ్ పని మీద వచ్చింది బేసిక్. రామోజీ ఫిల్మ్ సిటీ 2001లో ఫిల్మ్ సిటీలో మాయా డిపార్ట్మెంట్లో చిరంజీవి గారి షూటింగ్ అవుతుంది, మంజునాథ భక్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాకి పెయింటింగ్ వేయడానికి వచ్చాం మేము మాయా డిపార్ట్మెంట్లో. పెద్ద పెద్ద వాల్స్ ఉన్నాయి, ఆ వాల్స్ ఎక్కేయాలంటే ఎక్కడో వేళ ఎవరు కాదు, శ్రీకాకుళం పొడే ఉండాలి. అప్పుడు అందులో నేను పని చేసి పని మీద ఆ పని మీద వచ్చాను నేను. 15 మంది వచ్చాం, 14 మంది వెళ్ళిపోయారు పని అయిన తర్వాత. నేను మాత్రం అట్టించాడు ఇటు వచ్చాను లోపలికి, వాళ్ళు అట్టించాడు శ్రీకాకుళం వెళ్ళిపోయారు. 14 మంది అటు వెళ్తే ఒక్క మనిషి ఇటు వచ్చి డేర్గా నిలబడి సాధించాడు అనుకున్నది. ఉండేదా ఎప్పుడైనా ఆర్టిస్ట్ అవ్వాలని? ఇది అనుకోకుండా ఇటు వచ్చిన తర్వాత పెయింటింగ్ ఫీల్డ్ కంటిన్యూ చేసాము 3-4 సంవత్సరాలు. దాని తర్వాత క్రాస్ రోడ్లో చిత్ర ఆర్ట్స్లో పనిచేసాను. ఇంద్రా టైం అప్పుడు 40 feet కట్అవుట్ వేసాము. సుదర్శన్ 35లో రిలీజ్ అయింది, సుదర్శన్ 70mm రిలీజ్ అయింది. దానికి థియేటర్ కట్అవుట్ వేసింది మేమే, 40 feet కట్అవుట్ చిరంజీవి గారిది. వైట్ అండ్ వైట్ వేసుకొని ఇలాగ ఉంటారు చూడండి అది. సో అప్పటి నుంచి అక్కడ ఒకటి పరిచయాలు అయ్యారు కొంతమంది నాకు అక్కడ, ఎందుకంటే అన్ని సినిమా కట్అవుట్లు వేస్తాం అక్కడ, హోర్డింగ్స్
సినిమా. అప్పుడు పెయింటింగ్స్ వేసాం. ఇప్పుడంతా వినాల్సి అన్నీ వచ్చాయి. అప్పుడంతా పెయింటింగే వుడ్ మీద. అప్పుడు నేను వాళ్ళ దగ్గర చేసేవాడిని. అప్పుడు చేసినప్పుడు అక్కడోటి కొంతమంది పరిచయాలు అయ్యేవారు, కొంతమంది సినిమాకి సంబంధించిన వాళ్ళు. అలా ఫిల్మ్ నగర్ లాక్కి వచ్చారు. ఫిల్మ్ నగర్ నుంచి నిర్మలమ్మ గారి దగ్గర పడ్డా. పెద్ద ఆవిడ ఉంది కదా, ఆవిడ దగ్గర 3-4 సంవత్సరాలు పనిచేశాను. అక్కడి నుంచి నల్లమల బుజ్జి గారు ఉన్నారు, ప్రొడ్యూసరు, చెన్నకేశ్వరరెడ్డి ఆ సినిమాలను తీశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 7-8 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నా. అక్కడ ఒకటి నాకు దిల్రాజు గారు, సిరీస్ లక్ష్మి గారు, వినాయక్ గారు, హరీష్ శంకర్ గారు, కోన వెంకట గారు, పూరి గారు, మొత్తం ఈ సినిమా బ్యాచ్ మొత్తం అక్కడ పరిచయం అయింది నాకు. ఇక వాళ్ళని చూసాక ఇంకెవరు వెళ్తారండి ఊరు. సో ఒక కట్అవుట్ పెయింట్ వేయడానికి వచ్చిన మీదే ఒక కట్అవుట్ వచ్చింది థియేటర్ ముందు అంటే చాలు లైఫ్లో. ఎందుకంటే ఇది చాలా 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 సాధించినట్టే. ఏమో బ్రదర్, ఇప్పుడు హీరోగానే చేస్తారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కామెడీ? ప్రస్తుతానికి అయితే హీరో మీదే ఉందండి అంతా. అయ్యే రన్నింగ్లో ఉన్నాయి, ఆ సినిమాలే వస్తున్నాయి నాకు. అంటే ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి ఫ్రెండ్ క్యారెక్టర్లు, కామెడీ క్యారెక్టర్లు అవి రావట్లేదండి. ఒకవేళ వస్తే చేస్తారా? వస్తే మంచిది అని వస్తే చేస్తా. మంచి క్యారెక్టర్, మంచి సినిమాలో మంచి క్యారెక్టర్, నాకు తగ్గట్టుగా, నా పర్ఫార్మెన్స్కి తగ్గట్టుగా ఉండే క్యారెక్టర్ ఏదైనా కానీ పడితే 100% దుమ్ము లేపుతుందండి. శ్రీకాకుళం వెళ్తుంటారా? లేదు, 1 year అయిందండి వెళ్ళి. 1 year బిఫోర్ కూడా ఆర్టిస్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది కదా. అప్పుడప్పుడు చాలా రోజులు వెళ్ళలేదు, ఈ మధ్యన వెళ్ళాను. ఎలా ఉంటుంది అక్కడ రెస్పాన్స్? ఫ్యామిలీ, ఇంట్లో అంతా, బయట ఫ్రెండ్స్? హ్యాపీ అంతే. వెళ్ళాలి, ఇప్పుడు 1 year అయింది, వెళ్ళాలి. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వెళ్తా. ఓకే, సూపర్. ఇంకేంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏముంది బ్రదర్, ఏదో వస్తే చేసుకుంటే వెళ్ళడమే మంచిది. మీరు ఆ విషయం చెప్పలా? ఒక ప్రొడ్యూసర్ మీకు వచ్చి ఒక సినిమా ఇచ్చాడు హీరోగా, మీరే మెయిన్ లీడు. సో మీ పక్కన ఒక హీరోయిన్ పెడతాను, ఎవరు కావాలని అడిగితే ఏం చెప్తారు? అప్పుడు ఒక హీరోయిన్ పేరు చెప్పాలి కదా. నన్ను ఎందుకు అడుగుతారు? అది ప్రొడ్యూసర్, డైరెక్టర్ వాళ్ళు. ఎందుకు అడగారు సార్? హీరోలు చాయిస్ పెట్టరా ఏంటి? నాకు హీరోయిన్ల మీద అసలు ఇప్పుడు దాకా నాకు అసలు ఏది లేవు, ఏం థాట్స్ లేవు. మన సినిమాలు అవి కాదు బేసిక్గా, అంతా మన మీదే వెళ్తుంటుంది. అంత రావచ్చు ఫ్యూచర్లో లవర్ బాయ్ క్యారెక్టర్లు. అది బెలెటోడు లేదు. షకలక్ శంకర్ అనే ఫాలో అయిపోతున్నారు. జబర్దస్త్లో వచ్చిన షకలక్ కదా. లేదు, అది శంకర్ అనేది ఉంటుంది కొంతవరకే. శంకర్ అనేది ఫైనల్. ఇప్పుడు శంకర్ కానీ ఓన్ శంకర్ ఉంటుంది. సూపర్ బ్రో, ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. మళ్ళీ ఎవరైనా ఇప్పుడు ఇంకొకరు వచ్చి రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ అంటే మళ్ళీ చేస్తారా? దీనికి మించి బాగుంటే చేస్తా, దీనికి మించి రాస్తే చేస్తా, దీనికి మించి ఇంకేదైనా కొత్త రామ్ గోపాల్ క్రియేట్ చేస్తే తప్ప ఇక చేయను. థ్యాంక్స్ బ్రో, ఆల్ ది బెస్ట్. డన్ బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ శంకర్. అందరూ వాచ్ చేయండి, ఐ డ్రీమ్స్ వచ్చే వీడియోస్ అన్నీ వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, అందరికీ నమస్కారం. నేను మీ గెటప్ శ్రీను. Please subscribe to iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.